హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ డాక్టర్ ద్వారా డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయి అని ఇండైరెక్ట్గా తెలుసుకుంటుంది కదా. ఒక్కసారిగా అపూర్వ అయితే షాక్ అయిపోతుంది. డాక్టర్, అంటే మీరు చెప్తుంది మా భూమి నిజంగా మా కన్న కూతురేనా, మా బావ కన్న కూతురేనా అని అడుగుతారు. అవును మేడం, మీకు ఇండైరెక్ట్గా చెప్పాను కదండి అని అంటారు. కాకూడదు అని గట్టిగా అరుస్తుంది అపూర్వ. ఒక్కసారిగా డాక్టర్ షాక్ అయిపోతారు. అది నా బావకి కూతురు ఎప్పటికీ కాకూడదు డాక్టర్. చెప్పండి, మీకు ఎంత డబ్బు ఇవ్వమంటే ఇస్తాను. రిపోర్ట్స్ని మార్చి రిజల్ట్ నెగిటివ్ వచ్చినట్టు మీరే రిపోర్ట్ని మాడిఫై చేయాలి అని అంటుంది అపూర్వ. ఏంటి మేడం, ఏదో మొదట్లో వచ్చి మంచిగా అడిగారు కదా అని చెప్పాను. మీ వెనకాల ఉద్దేశం వేరేగా ఉన్నట్టుంది. లేదు మేడం, నన్ను నిజాయితీతో కొనడం మీకు సులభం కాదు. మీరు నన్ను ఎప్పటికీ కొనలేరు. మర్యాదగా బయటికి వెళ్ళండి అని అంటాడు డాక్టర్. చూడు డాక్టర్, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినకపోతే అని అంటుంది అపూర్వ. ఏం చేస్తారండి? ఇంకొక్క మాట మాట్లాడినా మీకు పోలీసులకి ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తాను. అది మాత్రమే కాదు, ఈ రూమ్లో సీసీటీవీ ఉంది. మీరు నన్ను వచ్చి ఇలా రిపోర్ట్లని మార్చమని అడుగుతున్నారని రేపు కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఏమనుకుంటున్నారో, మర్యాదగా బయలుదేరండి అని అంటాడు ఆ డాక్టర్. నా సంగతి తర్వాత చెప్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. కృష్ణప్రసాద్ ఇదంతా దూరం నుంచి గమనించి భూమికి కాల్ చేస్తారు. అమ్మ భూమి, ఆ అపూర్వ చాలా చిరాగ్గా బయటికి వచ్చిందమ్మా. అంటే ఖచ్చితంగా ఆ అపూర్వకి రిజల్ట్స్ పాజిటివ్ వచ్చాయని తెలిసింటుంది. అందుకే ఆ అపూర్వ అంతలా కంగారు పడుతుంది. ఇంకా నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. ఇది గవర్నమెంట్ మ్యాటర్ కాబట్టి ఆ అపూర్వ వాళ్ళని ఏమీ చేయలేదు. నువ్వు నిర్దోషివని ఖచ్చితంగా రేపు ప్రూవ్ అయిపోతుందమ్మా అని అంటారు కృష్ణప్రసాద్. అవునా మావయ్య, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మావయ్య అని చెప్పి ఇంకా హ్యాపీగా కిందకి వెళ్తుంది భూమి. అత్తయ్య అత్తయ్య అని పిలుస్తుంది. అప్పుడే గగన్ తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అత్తయ్య అని భూమి శారదని పిలిచేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గగన్. ఇంక భూమి కూడా అయ్యో మర్చిపోయాను అని అనుకుంటూ ఆంటీ, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంది. ఏంటది అని అడుగుతారు శారదా. ఆంటీ, డిఎన్ఏ రిపోర్ట్స్ అందరికీ అందులో పాజిటివ్ వచ్చిందని అంటున్నారంట. ఖచ్చితంగా రేపు నేను శరత్ చంద్ర గారి కూతురని అర్థమవుతుంది. అప్పుడు నన్ను నిర్దోషిగా ఖచ్చితంగా విడుదల చేస్తారాంటీ. నా తప్పేమీ లేదని అందరి ముందు నిరూపితమవుతుంది. నాకు చాలా సంతోషంగా ఉందంటీ. అందుకే ఈ సంతోష సమయంలో నేను మీకు వంట చేయాలనుకుంటున్నాను. నా చేత్తోనే వంట చేస్తాను, మీరు తప్పకుండా ఆంటీ అని చెప్పి శారదని లేపేసి ఇంకా భూమి అలా కూర్చొని వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటుంది. భూమి అలా కరెక్ట్గా ఇంకా వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే భూమి వేలు అనేది కట్ అవుతుంది. అమ్మా అని ఒక్కసారిగా అరుస్తుంది భూమి. భూమి భూమి ఏమైందమ్మా అని పాపం కంగారు పడుతూ ఉంటారు శారద అండ్ పూర్ణిమ. ఇదంతా గమనిస్తూ వెంటనే పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వెళ్తాడు గగన్. నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని తీసుకువస్తాను అని శారద పూర్ణిమ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఇంకా వెంటనే గగన్ అయితే బాధగా భూమి వైపు చూస్తూ భూమి చేతికి వస్తున్న బ్లడ్ని అయితే అంటే తన నోట్లో పెట్టుకొని ఇంకా అలా ఉంటాడనమాట. అదంతా చూస్తూ భూమి ఇంకా పాపం అలా ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చిన శారద పూర్ణిమ కూడా గగన్ వైపు భూమి వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శారద మనసులో, నాకు తెలుసు గగన్, నువ్వు భూమిని ప్రేమిస్తున్నావు, కానీ ఆ ప్రేమ అనేది నిన్ను కోపం కప్పేస్తుంది అని ఇంకా హ్యాపీగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది శారద. భూమి గగన్తో, ఏవండి, ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న రక్తం కూడా ఆ శరత్ చంద్రదే అని మర్చిపోతున్నారా అని అంటుంది భూమి. ఒక్కసారిగా చెయ్యి వదిలేస్తాడు గగన్. ఇంకా చెయ్యి అలా విసిరేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. శారద భూమితో, అమ్మా నువ్వేమీ బాధపడద్దు, అయినా నేను వెజిటేబుల్స్ కట్ చేస్తాను కదా. వాడికి నీపై కొండంత ప్రేమ ఉంది. దానిని కోపం అనే మబ్బు కమ్మేస్తుంది. ఖచ్చితంగా ఆ మబ్బు తొలగిపోతుంది. నువ్వేమీ బాధపడద్దమ్మా. వాడిని ఎలా కూల్ చేయాలో నాకు బాగా తెలుసు. గగన్ అని అంటారు శారదా. అమ్మ నాకు వర్క్ ఉంది, నేను ఆ రూమ్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటాను అని వెళ్ళబోతూ ఉంటాడు గగన్. అన్నయ్య ఒక్క నిమిషం అన్నయ్య, రేపు కోర్టుకి హాలిడే అన్నయ్య అని అంటుంది పూర్ణిమ. వాట్, కోర్టుకి హాలిడేనా? ఎందుకు అని అడుగుతాడు గగన్. ఎందుకంటే రేపు మనం తెలుగు సంవత్సరం ఉగాది.
రేపు కొత్త సంవత్సరం రాబోతుంది, కొత్త మార్పులు మొదలవబోతున్నాయి, అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి. కాబట్టి రేపు పండుగకి సంబంధించిన షాపింగ్ అంతా నువ్వే చేయాలిరా గగన్. మార్నింగే చెప్పాలనుకున్నాను, కానీ భూమి టెన్షన్లో ఉండి మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు భూమి వెళ్ళి షాపింగ్ చేసి వస్తారా అని అంటుంది శారద. ఇంకా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గగన్ మాత్రం నాకు ఎవరి తోడు అక్కర్లేదు, నేను ఒక్కనే వెళ్ళి షాపింగ్ చేసి తీసుకువస్తాను అని గగన్ స్పీడ్గా బయటికి వెళ్ళిపోతాడు. భూమి అలా పాపం గగన్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. భూమి తన రూమ్లో నిద్రపోతూ ఉంటే గగన్ భూమి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి భూమి వైపు ప్రేమగా చూస్తూ ఇంకా భూమికి బ్లాంకెట్ని కప్పుతాడనమాట గగన్. భూమి, ఇది ఏ బంధమో, ఇది ఏంటో నిజంగా నాకు అర్థం కావట్లేదు. నువ్వు కష్టాల్లో ఉంటే కాపాడాలి అనిపిస్తుంది, నువ్వు బాధపడుతుంటే నీ బాధని తీర్చాలి అనిపిస్తుంది. నిజంగా నేను నిన్ను ప్రేమించాను కాబట్టే ఇవన్నీ నాకు అనిపిస్తున్నాయా? అలాంటప్పుడు నీపై ఉన్న ప్రేమ కంటే శరత్చంద్రపై నాకున్న కోపం ఎక్కువ కదా. అలాంటప్పుడు కోపమే గెలవాలి, కానీ నీ విషయంలో ప్రేమ మాత్రమే ఎందుకు గెలుస్తుంది? నేను శరత్చంద్రపై ఉన్న కోపాన్ని పక్కన పెట్టి నిన్ను మరీ ఎందుకు కాపాడుతున్నాను? నువ్వు రానన్న ఇంటికి ఎందుకు బలవంతంగా తీసుకువచ్చాను? నీ వేలు కట్టయినా ఎందుకు నాకు తెలియకుండానే నీ దగ్గరికి ప్రేమగా వచ్చాను? దీనంతటికీ కారణం ప్రేమే అయితే నిజంగా ఆ ప్రేమకి పవరే ఉంటే ఒకటే కోరుకుంటున్నాను భూమి, ఆ శరత్చంద్రతో శాశ్వతంగా బంధాన్ని తెంపుకొని నువ్వు నా దగ్గరికి వచ్చేటట్టయితే నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను భూమి. ఆ శరత్చంద్ర కూతురని పక్కన పెట్టైనా గతాన్నంతా మర్చిపోయి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ అది జరుగుతుందో జరగదో తెలీదు. జరిగితే బావుండు అని ఆశగా అనిపిస్తుంది, జరగకపోతే బాధపడాలి అని మనసు సర్ది చెప్తుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా ఇప్పుడైతే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూనే ఉన్నాను అని భూమి వైపు చూస్తూ పాపం మనసులో గగన్ అనుకుంటాడు. కరెక్ట్గా అలా గగన్ అనుకోగానే భూమికి వెంటనే కళ్ళు తెరిచి చూస్తుంది. చూసేసరికి ఎదురుగా ఎవ్వరు ఉండరు. ఏంటి, నాకెందుకో ఇక్కడికి గగన్ గారు వచ్చినట్టు అనిపించింది. ఆయనకి నాపై చాలా కోపం ఉంది, ఆయన నా దగ్గరికి ఎందుకు వస్తారులే అని మళ్ళీ నిద్రపోతుంది భూమి. ఇంకా గగన్ అలా సీక్రెట్గా అక్కడి నుండి వెళ్ళిపోతూ భూమి వైపు ప్రేమగా చూసి ఇంకా తన రూమ్కి వెళ్ళిపోతాడు గగన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ తన రూమ్లో చక్కగా ఇంకా కొత్త బట్టలు, పండగ బట్టలు, క్లాత్స్ వేసుకొని రెడీ అవుతూ ఉంటే భూమి గగన్ దగ్గరికి వస్తుంది. ఏయ్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు గగన్. ఏంటండి, నేను రాకూడదా అని అంటుంది భూమి. అది కాదు, నా పర్మిషన్ లేకుండా నా రూమ్కి ఎందుకు వచ్చావు అని అడుగుతారు గగన్. అదేంటండి అలా అడుగుతున్నారు? చూడండి, మీరు ఇవాళ పండగ చేసుకోబోతున్నారు, నేను మీ ఇంట్లో మొదటిసారి పండగ చేసుకోబోతున్నాను. అలాంటప్పుడు మిమ్మల్ని నేను రెడీ చేయకపోతే ఎవరు రెడీ చేస్తారు అని చెప్పి ఇంకా అలా తను కోమ్ తీసుకొని గగన్ని రెడీ చేస్తూ ఉంటుంది భూమి. ఏయ్, నేను దువ్వుకోగలను, నువ్వేమీ నాకు రెడీ చేయాల్సిన అవసరం లేదు అని అంటారు గగన్. ఇంకా వెంటనే భూమి అదేమీ కుదరదు, కూర్చోండి అని చెప్పి గట్టిగా కూర్చోబెట్టి గగన్ని రెడీ చేస్తూ ఉంటుంది భూమి. ఇంకప్పుడే గగన్ వద్దు అన్నానా అని పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ భూమి ఉండదు. ఇదేంటి, నేను భూమి ఉన్నట్టు ఊహించుకున్నానా? ఈ భూమిని ఎంత మర్చిపోవాలన్నా ఏంటిది అని చెప్పి ఇంకా అలా వెనక్కి తిరిగి చూసేసరికి శారద అంతా చూస్తుంది. అమ్మా, నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతారు. ఏం లేదురా, నువ్వు భూమి ఉన్నట్టు ఊహించుకొని నిన్ను రెడీ చెయ్యొద్దు అని అంటున్నావు కదా, అప్పుడే వచ్చాను. గగన్, ఎందుకురా పంతాలు? మనుషులన్నాక కోపాలు ఉంటాయి పోతాయి, కానీ ప్రేమ అనేది శాశ్వతం కదా అని అంటారు శారద. అమ్మా ప్లీజ్, నా దగ్గర మళ్ళీ ఇలాంటి టాపిక్ తీసుకురావద్దు, ఇదేదో పొరపాటు జరిగింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. హ్యాపీగా ఫీల్ అవుతారు శారద. ఇది ఇలా ఉండగా భూమి తన రూమ్లో డ్రాప్ అయిన ఒక బాక్స్ చూస్తుంది. ఇదేంటి, ఇది ఇక్కడ ఎవరు పెట్టారు అని చెప్పి ఓపెన్ చేసి చూసేసరికి అందులో మంచి శారీ ఉంటుంది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. పూరి పూరి అని పిలుస్తుంది. ఏంటి వదినా అని అడుగుతుంది పూరి. ఈ శారీ ఎప్పుడు ఇక్కడ పెట్టారు అని అడుగుతుంది. అవునా, నాకు తెలియదు వదినా. ఓ, నిన్న అన్నయ్య షాపింగ్కి వెళ్ళారు కదా, అప్పుడు నీకోసం తెచ్చినట్టున్నాడు. చూసావా వదినా, అన్నయ్యకి నువ్వంటే ఎంత ప్రేమో, ఇప్పటికైనా అన్నయ్య మనసును అర్థం చేసుకో అని అక్కడి నుండి నవ్వుతూ వెళ్ళిపోతుంది పూర్ణిమ. అంటే
ఇది ఆయన నా కోసం తెచ్చాడా అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట భూమి. ఇంకా శారీని, గగన్ తెచ్చిన శారీని కట్టుకొని అలా కిందకి వస్తుంది భూమి. ఆ శారీలో భూమిని చూస్తూ అలా హ్యాపీగా ఉంటాడనమాట గగన్. ఇంకా శారద, పూర్ణిమ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వావ్ అన్నయ్య, నీ సెలెక్షన్ చాలా బాగుంది, నిజంగా నిజంగా బాగుంది అని చెప్పి ఇంకా భూమి దగ్గరికి వస్తారు శారద అండ్ పూర్ణిమ. అమ్మ భూమి, నువ్వు మా ఇంటికి కోడలిగా అడుగు పెట్టకపోయినా నువ్వు మా ఇంటికి కోడలివే అయిపోయావు. అలాంటప్పుడు ఈరోజు పూజ నువ్వే చేయాలమ్మా అని ఇంకా భూమితోనే ఉగాదిలో పూజ జరిపిస్తూ ఉంటారు శారద. గగన్ కూడా దూరం నుండి చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా అపూర్వ ఆ రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటుంది. అమ్మాయి, ఇదిగో అమ్మాయి ఉగాది పచ్చడి, హ్యాపీ ఉగాది అని అంటుంది గోరింటాకు పిన్ని. పిన్ని, నేను టెన్షన్లో ఉన్నాను, ఆగు అని అంటుంది అపూర్వ. ఏమైందమ్మాయి అని అడుగుతుంది గోరింటాకు పిన్ని. నిన్న రాత్రి ఆ రౌడీలని ఆ డాక్టర్ ఇంటికి పంపించాను, కానీ వాళ్ళకి నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇటువైపు ఆ డాక్టర్ కూడా లిఫ్ట్ చేయటం లేదు. ఏమైందా అని నాకు చాలా భయంగా ఉంది పిన్ని అని అంటుంది అపూర్వ. అయ్యో, నీకు ఆ రౌడీల గురించి తెలియదమ్మాయి, నువ్వు డబ్బులు ఇచ్చేంత వరకే. డబ్బులు ఇచ్చిన తర్వాత ఫుల్గా డ్రింక్ చేసి ఎక్కడో పడిపోయి ఉంటారు. డాక్టర్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే ఆయన ఖచ్చితంగా భయపడ్డాడని అర్థం. నువ్వేమి కంగారు పడకమ్మాయి, ఇది కొత్త సంవత్సరం, తెలుగు సంవత్సరం. అలాంటప్పుడు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నామనుకో, మన ఇయర్ మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. ముందు పచ్చడి తీసుకో అని అంటుంది గోరింటాకు పిన్ని. పిన్ని, ఇంకొకసారి పచ్చడి అన్నావంటే నేను ఊరుకోను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. గోరింటాకు పిన్ని నక్షత్ర దగ్గరికి వెళ్తుంది. అమ్మాయి నక్షత్ర, మీ అమ్మాయి ఎలాగో తీసుకోలేదు, నువ్వైనా తీసుకోమ్మా అని చెప్పి ప్రసాదం ఇస్తుంటే గోరింటాకు, నేను అసలే చాలా ఇరిటేటింగ్గా ఉన్నాను, నువ్వు నా దగ్గరికి రావద్దు అని అంటుంది నక్షత్ర. నీకేమైంది అని అడుగుతుంది. భూమిని గగన్ బావ తన ఇంటికి తీసుకువెళ్ళాడు అని అంటుంది నక్షత్ర. ఒక్కసారిగా అది విన్నా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటి అని అంటుంది. అవును మమ్మీ, బావా ఆ భూమిని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు ఆ భూమి బావతోనే ఉంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. భూమిని అయినా బావ ఎలా పెళ్లి చేసుకుంటాడో చూస్తా. శరత్చంద్ర కూతురు భూమి అని తెలిసాక కూడా బావ తన వైపు ప్రేమగా ఉన్నాడంటే ఖచ్చితంగా బావకి తనంటే చాలా ఇష్టం మమ్మీ, చాలా ఇష్టం. మరి నువ్వు నాకు ఇచ్చిన మాట సంగతి ఏంటి మమ్మీ? నువ్వు ఖచ్చితంగా బావకి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చావు. చూడు మమ్మీ, ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు శపథం చేసి చెప్తున్నాను, ఒకవేళ ఆ భూమికి గగన్ బావుకి పెళ్లి జరిగితే నేనైనా చేస్తాను, దాన్నైనా చంపేస్తాను అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. అమ్మాయి, నిజంగా ఒక 25 ఏళ్ల క్రితం నిన్ను చూస్తే ఎలా అనిపిస్తుందో ఇప్పుడు నీ కూతుర్ని చూసినా అలాగే అనిపిస్తుంది. అచ్చం శరత్చంద్ర గురించి నువ్వు ఎంతలా ఆతృతపడ్డావో గగన్ గాడి గురించి నీ కూతురు కూడా అలాగే ఆతృతపడుతుంది. కానీ శోభాచంద్ర అంత మంచిది కాదు ఈ భూమి. నీ కూతురికే ప్రాణానికి ముప్పు ఉండొచ్చు, జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది గోరింటాకు పిన్ని. భూమి, ఆ గగన్ గాడి ఇంట్లో సంతోషంగా ఉగాది సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా? నీ పని చెప్తా అని గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా గగన్ వాళ్ళ ఇంట్లో ఉగాది పూజ అయితే అయిపోతుంది. ఇంకా పూర్ణిమ, వదినా నీ డాన్స్ చూసి చాలా రోజులైంది, ఒక్కసారి నా కోసం డాన్స్ చేయొచ్చు కదా అని అడుగుతుంది. గగన్ అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట. లేదు నేను అని అంటుంది. వదినా వేయమంటున్నాను కదా ప్లీజ్ అని అడుగుతుంది. ఇంకా అలా భూమి అయితే డాన్స్ వేస్తుందనమాట. ఇంకా భూమి అలా డాన్స్ వేస్తుంటే పూర్ణిమ కూడా పక్కకి వెళ్ళి ఇద్దరు కలిసి అలా ఇంకా డాన్స్ వేస్తూ ఉంటారు. అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. ఇంకా అలా భూమి పడిపోబోతూ ఉంటే గగన్ అయితే తన్ని పట్టుకుంటాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. కరెక్ట్గా అదే టైంకి అపూర్వ గగన్ వాళ్ళ ఇంటికి వచ్చి లోపలికి అడుగు పెట్టాలనుకునే లోపు ఆగపూర్వ అని అంటారు గగన్. ఒక్కసారిగా కాళ్ళని వెనక్కి తీసుకుంటుంది అపూర్వ. ఎందుకొచ్చావు, నా ఇంటికి ఎందుకొచ్చావు అని అడుగుతాడు గగన్. రేయ్, అయినా నీకు మనసు అనేది ఉందా? అసలు నువ్వు ఎలాంటి వాడివిరా? శరత్చంద్ర కూతురంటేనే ఇష్టం లేదని చెప్పిన వాడిని భూమిని ఎందుకు ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నావు అని అడుగుతుంది అపూర్వ. హేయ్, మాటలు మర్యాదగా రానివ్వు అపూర్వ. భూమిని కొంతమంది దుర్మార్గులు, మనసు లేని వాళ్ళు చంపాలని ప్రయత్నిస్తే తనకి ఒక మనిషిగా అండగా ఉండాలని ఇంటికి తీసుకువచ్చాను. అంతేకాని నీలాగా సంస్కారహీనంగా
కొంచెం కూడా జాలి దయ కరుణ లేకుండా నేను ఉండలేను అని అంటారు గగన్. చూస్తా నువ్వు దాన్ని ఎన్ని రోజులు కాపాడతావో నేను కూడా చూస్తానురా. ఒక్కసారి అది కాలు బయటికి పెట్టాక దాని ప్రాణాలతో ఉండనిస్తే నా పేరు అపూర్వనే కాదు అని అంటుంది అపూర్వ. ఓహో, నువ్విప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నావా అపూర్వ? సరే, నేను చెప్తున్నాను. కోర్టులో తీర్పు వచ్చేంత వరకు భూమి నా కస్టడీలో ఉంది. భూమికి నేను ప్రొటెక్షన్ ఇస్తున్నాను. ఒక్కసారి భూమి నిర్దోషాన్ని నిరూపించిన తర్వాత నా చేతిలో నిన్ను ఎవరు కాపాడతారో అప్పుడు చూస్తాను అపూర్వ. సరే, ఛాలెంజ్ చేస్తున్నాను. భూమి తప్పు చేసింది నీ భర్తని చంపబోయిన నువ్వంటున్నావు, భూమి అలా చేయదని నేనంటున్నాను. ఒకవేళ నువ్వు చెప్పినట్టే భూమి హత్య చేసిందని నిరూపితమై భూమికి జైలు శిక్ష పడిందే అనుకో, నేను ఈ ఊరి నుండి శాశ్వతంగా వెళ్ళిపోవడమే కాదు, నీ కూతురి నక్షత్ర మెడలో తాళి కడతాను అని అంటాడు గగన్. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇంకా అపూర్వ కూడా అలా షాక్లో ఉండిపోతుంది. ఒకవేళ భూమి నిర్దోషి అని తేలిందే అనుకో, అప్పుడు అపూర్వ నువ్వేంటో, నీ నిజస్వరూపమేంటో, అసలంతకు ముందు ఏం జరిగిందో, నీ చరిత్ర అంతా, నువ్వు ఎంతగానో ప్రేమిస్తూ బావా బావాని వెనక్కి తిరుగుతావే నీ భర్త ఆ శరత్చంద్రకి నిజాన్నంతా బయట పెట్టేస్తా. అప్పుడు నిన్ను నీ కూతుర్ని ఆయన ఇంట్లో నుండి ఎలా గెంటేస్తాడో నీ ఊహకే వదిలేస్తున్నా. ఇంకొకసారి భూమి జోలికి వచ్చినా, భూమిపై అటాక్ చేయాలని చూసినా, గుర్తుందా కొన్ని రోజుల క్రితం నీకు గుండు చేయాలని కత్తి పట్టుకొని వచ్చాను, కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళను, నీకు గుండు కొట్టే వెళ్తాను, రా భూమి అని భూమిని లోపలికి తీసుకువెళ్ళిపోయి మొహం మీద తలుపులు వేసేస్తాడు గగన్. అపూర్వ కోపంతో రగిలిపోతూ, ఎలాగో రేపు డిఎన్ఏ రిపోర్ట్స్ మారిపోయాయని వస్తుంది, ఇంకేంటి, వీడిని ఎలా అయినా నా కూతురికిచ్చి పెళ్లి చేయాలని నక్షత్రకి మాటిచ్చాను కాబట్టి ఖచ్చితంగా వీడు ఓడిపోతాడు, భూమిని జైలుకి పంపించి దాన్ని లోపల వేసేస్తాను, నక్షత్రతో వీడి పెళ్లి కూడా జరిపిస్తాను అని అక్కడి నుండి అపూర్వ వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కోర్టులో ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి. భూమి, నువ్వు శరత్చంద్ర కన్న కూతురివని డిఎన్ఏ రిపోర్ట్స్ అనేవి ఖచ్చితంగా టెస్ట్ చేయించాలని మీ తరపు లాయర్ కోరుకున్నారు. సో డిఫెన్సివ్ లాయర్ గారి కోరిక మేరకు డిఎన్ఏ రిపోర్ట్స్ అనేవి రెడీ అయ్యాయి. వాటిని కోర్టు వారికి సబ్మిట్ చేయండి అని జడ్జ్ చెప్పేసరికి ఇంకా కోర్టుకి సబ్మిట్ చేస్తారు. అపూర్వ ఆ డాక్టర్ వైపు చూస్తుంది. ఆ డాక్టర్ భయంతో వణికిపోతూ ఉంటాడు. వీడి భయం చూస్తుంటేనే అర్థమవుతుంది ఖచ్చితంగా నాకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చే ఉంటాడు అని. కాన్ఫిడెంట్గా కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది అపూర్వ. బేబీ, ఇవాళ నీకిచ్చిన మాటని నేను నెరవేర్చుకుంటున్నాను. ఆ గగన్ గాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని వాడే నీ వెంట పడేలా చేస్తున్నాను బేబీ అని అంటుంది అపూర్వ. హ్యాపీగా ఫీల్ అవుతుంది నక్షత్ర. జడ్జ్ డిఎన్ఏ రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూసేసరికి, భూమి, రిజల్ట్స్ పాజిటివ్ వచ్చాయమ్మా, నువ్వు శరత్చంద్ర గారి కన్న కూతురివేనని నిర్ధారణ అయ్యింది అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అపూర్వ. ఇంకా గగన్ ఎస్ అని చెప్పి అలా ఇంకా తన వైపు చూస్తూ ఉంటాడనమాట అపూర్వ వైపు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. కాబట్టి ఏ కన్న తండ్రిని ఏ కన్న కూతురు చంపాలి అని అనుకోదు. కాబట్టి భూమి నిర్దోషి అని ఈ కోర్టు నమ్ముతుంది. భూమిని నిర్దోషిగా విడుదల చెయ్యాలని ఈ కోర్టు మనవి కోరుతుంది. అది మాత్రమే కాదు, భూమి నిర్దోషి అయినప్పుడు అసలు ఆ రోజు ఏం జరిగింది, అసలు భూమిని ఇరికించింది ఎవరు, శరత్చంద్రపై నిజంగా హత్యాయత్నం చేసింది ఎవరు అని తెలుసుకోమని పోలీసు వారికి ఆజ్ఞలు జారీ చేస్తున్నాను అని చెప్పి జడ్జ్ చెప్తారు. ఇంకా పోలీస్ అయితే ఓకే, ఇప్పుడు ఎవరు హత్య చేశారనేది చేయబోయారనేది తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా పోలీసులు కూడా ఓకే ఆర్డర్ని తీసుకొని ఎవరు దోషి అని కనిపెట్టడానికి వెళ్తారు. అపూర్వ దగ్గరికి గగన్ వస్తాడు. ఏంటి అపూర్వ? ఓహో, నాకు అర్థమైంది అపూర్వ, నువ్వు డాక్టర్ ఇంటికి రౌడీలను పంపించి డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చమని అడిగించావు కదా, అవునా? వాళ్ళు రేపు నిన్న రాత్రి నుండి అవైలబుల్గా ఉండుండరే, నిజమేనా అని అంటాడు గగన్. అంటే అంటే వాళ్ళు నువ్వే అని అంటుంది అపూర్వ. ఎస్, నేనే వాళ్ళని ఏం చేశానో తెలుసా
అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు గగన్. వెళ్ళేసరికి ఎప్పుడైతే గగన్ ఉగాది షాపింగ్ కోసం కార్లో బయటికి వస్తాడో అప్పుడే ఎవరైతే భూమిని చంపాలనుకున్నారో ఆ రౌడీలు ఫాలో అవుతూ ఇంకా కనబడతారనమాట కార్ దగ్గర. వీళ్ళేంటి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అంటే వీళ్ళు మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా, వీళ్ళని ఫాలో అవ్వాలి అని చెప్పి గగన్ ఫాలో అయ్యేసరికి ఇంకా వాళ్ళైతే డాక్టర్ ఇంటికి వెళ్ళడం చూస్తాడు గగన్. ఇది డిఎన్ఏ రిపోర్ట్ టెస్ట్ చేసే డాక్టర్ కదా, ఈయనింటికి వీళ్ళెందుకు వెళ్తున్నారు, ఆ అపూర్వ ఏదో ప్లాన్ చేసి ఉంటుంది అని చెప్పి ఇంకా వెంటనే గగన్ దొంగతనంగా కిటికీలోని చూస్తూ ఉంటాడు. ఇంకా రౌడీలు లోపలికి వెళ్ళి మీరు డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చమని మా మేడంతో చెప్పారంట కదా, అందుకే మిమ్మల్ని ఏం చేయం మీ పిల్లల్ని అని వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. వద్దు వద్దు మీ కాలు పట్టుకుంటాను, నా పిల్లల్ని ఏమీ చెయ్యొద్దు అని ఇంకా డాక్టర్ బ్రతిమలాడుతుంటే కరెక్ట్గా వెనకాల నుండి వచ్చి వాళ్ళని కొడతాడనమాట గగన్. ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోతారు. ఇంకా గగన్ అయితే ఎన్నిసార్లు మిమ్మల్ని వదిలేసినా మీరు మారరా అని చెప్పి పటా పటా కొట్టి వాళ్ళని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్లో పెడతాడు గగన్. చూడండి కావాలంటే వాళ్ళు అక్కడే ఉన్నారు అని చూపిస్తాడు గగన్. ఇంక చూసేసరికి రౌడీలైతే చెర్రీ తీసుకువస్తూ ఉంటాడు ఆ రౌడీలని. ఇంకా ఒక్కసారిగా అపూర్వ ఏం చేయలేని పరిస్థితిలో షాక్లో ఉండిపోతుంది. ఏంటి అపూర్వ, ఓ నువ్వు చాలా స్వార్థపరురాలివి కదా, నీకు అన్నీ గుర్తు చేయాలి. ఇప్పుడు గుర్తు చేయనా, మన ఛాలెంజ్ ప్రకారం భూమి నిర్దోషి అని నిరూపించబడింది కాబట్టి నీ గురించి, నీ కూతురి గురించి, మీ చరిత్ర గురించి శరత్చంద్ర ఎప్పుడు కోమాలో నుండి బయటికి వస్తాడో అప్పుడే బయట పెడతాను అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది అపూర్వ. ఇంకా భూమి అపూర్వ దగ్గరికి వచ్చి ఇప్పటికైనా ఆయనంటే నీకేంటో అర్థమైందా, ఒక్కసారి ఆయన మాటిస్తే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోడు. అయినా అపూర్వ నువ్వు ఎన్నో కలలు కంటున్నావేమో, ఏదో చెయ్యాలనుకుంటున్నావేమో, కానీ ఒక్కటి చెప్తున్నాను గుర్తుపెట్టుకో, నాన్నని ఆయనని ఎప్పటికైనా నేను కలుపుతాను, వాళ్ళిద్దరూ కలిసే ఉండేలా, నీ బండారం బయటపడేలా నాన్నని నేను మారుస్తాను అని చెప్పి గట్టిగా ఛాలెంజ్ చేసి అక్కడి నుండి శరత్చంద్ర దగ్గరికి బయలుదేరుతుంది భూమి. ఇంకా అలా శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి నాన్న అని చెప్పి చేయి పట్టుకొని పాపం ప్రేమగా పిలిచేసరికి ఒక్కసారిగా శరత్చంద్ర కళ్ళు తెరిచి చూస్తారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.